జనతా గ్యారేజ్ తర్వాత బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అన్న న్యూస్ వినిపించినప్పుడు నెగటివ్ గా ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత నుంచి సినిమాకు సంబంధించిన ఒక్కో న్యూస్ బయటకు వస్తున్న కొద్దీ అందరి అభిప్రాయాలు కూడా మారిపోతూ వచ్చాయి. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఏ స్థాయి రేట్లకైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. 3 క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నాడని తెలియగానే సినిమా క్రేజ్ పీక్స్ కి వెళ్ళిపోయింది. అన్నిటికంటే మించి టెంపర్ సినిమా తర్వాత నుంచి ఎన్టీఆర్ జడ్జ్మెంట్ మామూలుగా లేదు. సో ఈ సినిమా విషయంలో కూడా ఎన్టీఆర్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని సినిమా జనాలు నమ్ముతున్నారు. ఎన్టీఆర్ సరసన 3 హీరోయిన్స్ తో పాటు ఓ ఐటెం భామ కూడా కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ సినిమా ఫుల్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండటంతో టాప్ గ్రేడ్ బయర్స్ కూడా ఈ సినిమాను హోల్సేల్ గా కొనడానికి సిద్ధపడుతున్నారు. రీసెంట్ గా ఓ బయ్యర్ 85 కోట్లకు కొంటానని కళ్యాణ్ రామ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం నో చెప్పాడట. సినిమా స్టార్టింగ్ అయిన 10 రోజులకే ఆరెంజ్ ఆఫర్ రావడం మామూలు విషయం కాదు. అందుకే కళ్యాణ్ రామ్ నో చెప్పాడన్న విషయం తెలిసిన చాలా మంది ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు. అయితే కళ్యాణ్ రామ్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడని తెలుస్తోంది. ఏరో సంస్థతో సహా ఈ సినిమా కోసం కర్చీఫ్లు వేద్దామని చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు దిల్ రాజు కూడా షేరింగ్ పద్ధతిని ఓ ఆఫర్ ఇచ్చాడట. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్లతో క్లోజ్ గా ఉండే దిల్ రాజు ఈ కథ మొత్తం విన్నాడట. ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని, ఎవ్వరికి అమ్మొద్దని కళ్యాణ్ రామ్ కి చెప్పాడట. ఎన్ని థియేటర్స్ కావాలంటే అన్ని థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యేలా నేను చూసుకుంటానని, ఫైనల్ గా మీరు ఎలా చెప్తే అలా షేర్ చేసుకుందామని, సినిమాను అమ్మకుండా సొంతంగా రిలీజ్ చేసేద్దామని చెప్పి దిల్ రాజు చెప్పాడట. మరోవైపు యువి క్రియేషన్స్ సాయి కొర్రపాటి కూడా కళ్యాణ్ రామ్ కి టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. అందుకే కళ్యాణ్ రామ్ పూర్తిగా డైలమాలో ఉన్నాడని తెలుస్తోంది. 100 కోట్ల వరకు ఎవరైనా ఆఫర్ ఇస్తే అమ్మే ఉద్దేశంలో కళ్యాణ్ రామ్ ఉన్నాడట. లేకపోతే మాత్రం సొంతంగానే రిలీజ్ చేయడం ఖాయమయ్యేలా ఉంది. కిక్ 2తో సహా రీసెంట్ గా నిర్మించిన చాలా సినిమాలతో దెబ్బతిని ఉన్న ఈ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమాతో మాత్రం కనీసం 40 కోట్ల లాభాలు చూడడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. తాత పేరు మీద ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని నిలబెట్టుకోవడం కోసమే ఈ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ ఫీట్ ని మాత్రం ఖచ్చితంగా అచీవ్ చేసేలాగే కనిపిస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.